హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, లేదంటే కొంతమందికి 7th మంత్లో కానీ ఎప్పుడైనా కానీ మీకు ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే మీ డెలివరీ నియర్గా ఉంది అని అర్థము. అంటే డెలివరీ దగ్గర పడుతుంది అని అర్థము. దానికి ముందు డెలివరీ ఇంకొద్దిసేపట్లో కానీ లేకపోతే ఇంకో 2-3 డేస్లో ఉంది అని అనగా మీకు ఎలాంటి మార్పులు అనేవి మీకు వస్తాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే వీడియో కింద లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో తద్వారా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రెగ్నెన్సీలో ఎంటైర్ ప్రెగ్నెన్సీ అంతా కూడా సాఫీగా జరుగుతూ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు కూడా వాళ్ళకి 9th మంత్లో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే బేబీ డ్రాపింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. బేబీ డ్రాప్ అయిన సందర్భం దగ్గర నుంచి కూడా ఆ బేబీ అనేది ఇంకా త్వరగానే బయటికి వచ్చేస్తుంది అనేది మనకు ఒక సిగ్నల్ అనమాట. బేబీ డ్రాప్ అయ్యింది అని మనకు తెలియడానికి ఎప్పుడూ కూడా మన స్టమక్ అనేది కొంచెం తినగానే ఆయాసంగా అనిపించడం, కొంచెం గొంతులో మంటగా అనిపించడం, ఈ విధంగా అయితే ఉంటూ ఉంటుంది. సో సడన్గా బేబీ డ్రాపింగ్ అయినప్పుడు అలా ఏమీ ఉండదు. మీకు శ్వాస పీల్చడం కానీ వదలటం కానీ అంత బాగుంటుంది. మీకు ఏదో అక్కడ ఏదో హృదయం దగ్గర ఏదో ఉన్నట్లుగా బరువుగా హెవీగా అయితే మీకు అనిపించదు. చాలా ఫ్రీగా అయితే అయిపోతూ ఉంటారు. అంతవరకు మీకు అలా అనిపించిన బేబీ డ్రాపింగ్ అయిందనుకోండి, చాలా ఫ్రీగా ఉంటారు. కాకపోతే నడిచేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ కొంచెం ఇబ్బందిగా, కాళ్ళ మధ్యన కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తూ ఉంటుంది. సో అది బేబీ డ్రాపింగ్ అయిందని మీకు ఒక సిగ్నల్ అన్నమాట. అండ్ అంతేకాకుండా అంతకుముందు కొంచెం ఎక్కువ తినలేము, కొంచెం తినగానే హెవీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం తినగలుగుతాము, కొంచెం ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. సడన్గా వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటాము. అంతగా వెయిట్ గెయిన్ అంతకుముందు ఉన్నా కానీ సడన్గా వెయిట్ కూడా అంత ఇంక్రీజ్ అయినట్లుగా అయితే మనకి అనిపించకుండా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది మోషన్ రూపంగా కావచ్చు, అలాగే యూరిన్ వెళ్ళటం కావచ్చు, రెండు కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే బేబీ కిందకి పడుతూ ఉంటుందో సో మనకి ప్రెజర్ పడుతుంది బ్లాడర్ మీద, అలాగే మోషన్ ప్రేవ్ మీద కూడా ప్రెజర్ పడుతుంది. కాబట్టి మనకి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలి అని అనిపిస్తుంది. మీకు యూరిన్ వచ్చినా లేకున్నా, కాకపోతే యూరిన్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే అవుతూ ఉంటుంది. అండ్ సడన్గా కొంతమందికి బాగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో వీటినే ఫాల్స్ పెయిన్స్ అని కూడా అంటారండి. ఉత్తి నొప్పులు అని అంటూ ఉంటారు, కొంతమంది సర్ది నొప్పులు అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి, నడుము నొప్పులు అనిపిస్తూ ఉంటుంది, కింద నుంచి తోడలు కానీ మొత్తం నొప్పులు అనేవి అనిపిస్తూ ఉంటుంది. కూర్చున్నా లేచినా కానీ జస్ట్ పడుకొని మీరు లేవాలన్నా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. వజనల్ పెయిన్ అనేది బాగా తెలుస్తుంది. అంటే అది ఒక పెయిన్ కానీ తీపి నొప్పి కానీ అలాగా బాగా లాగుతున్నట్టుగా తున్నట్లుగా ఆ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతకుముందు బేబీ కదలికలు బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు వచ్చేసి బేబీ కదలికలు ఎక్కడో కింద, అంటే ఆల్రెడీ బేబీ కిందకి దిగుంటుంది కదా, అంత ఎక్కువగా తెలియవు. తెలిసినా కానీ బాగా పొత్తి కడుపులో కొంచెంగా అయితే తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే బేబీ డ్రాప్ అయినప్పుడు సిగ్నల్స్ మీకు ఇలా అయితే అందుతాయి. సో దీనిని బట్టి వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుందండి, కొంచెం ముద్దగా కానీ అలాగే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో రెడ్ కలర్లో షో అనేది కనిపించినంత వరకు కూడా నో ప్రాబ్లం ఇలా ఉన్నా కానీ. సో ఇలాగ మీకు తొందరగా అవ్వడం ద్వారా మీకు చాలా దగ్గరలో డెలివరీ అనేది రాబోతుందని అర్థం. ఇలా మీకు అనిపిస్తున్నట్లయితే ఎక్కువ జర్నీస్ అలాంటివి చేయడం కానీ యూజ్ చేయొద్దు. అండ్ అలాగే మీరు టాయిలెట్స్ అవి యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకు ఏమిటి అనేది కూడా టాయిలెట్స్ యూజ్ చేయడంలో సో కొన్ని మెలకువలు అనేవి మన ఛానల్లోనే వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.